గర్భగుడిలోకి రానిరా బాబు, మేము పూజారులుగా పనికిరామా అని చెప్పి అడుగుతున్నారు వాళ్ళు. ఐ డోంట్ బిలాంగ్ టు దట్ కమ్యూనిటీ విజయ్, ఐ డోంట్ బిలాంగ్ టు దట్ కమ్యూనిటీ. కానీ అదొక సమస్య, దట్స్ అ సోషల్ ఇష్యూ, అదొక సామాజిక సమస్య, సామాజిక జాడ్యం అది. ఈ రోజుకి ఎవరు ఏముంది అని చెప్పని కొంతమంది కామెంట్లలో మొరగొచ్చేమో. ఈ రోజుకి కూడా మొన్న ఈ మధ్య ఉత్తరప్రదేశ్లో, నిన్నగాక మొన్న తెలంగాణలో గుళ్ళల్లోకి రానికుండా పిల్లాడు వాడు బుల్లెట్ బైక్ వేసుకెళ్తే వచ్చ బూట్లో పోసి తాపిచ్చి నెత్తి మీద కొడుతున్నారంటే ఏ సొసైటీలో బ్రతుకుతున్నాం విజయమా? అది క్లియర్ చేయండి మీరు. ನಮಸ್ಕಾರ ವೀಕ್ಷಕರೇ, ನಾನು ಹಿಂದೂ ಶಿವಸೇನಾ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ಗೆ ಸ್ವಾಗತ. ನಾನು ನಿಮ್ಮ ವೆಂಕಟ್. ಸೊ ವೀಕ್ಷಕರೇ, ಈ ಪ್ರಶ್ನ ರಾವಣ್ ಅಲಿಯಾಸ್ ಬಚ್ಚಲಪುಡಿ ಜೋಸಫ್, ಈ ನನ್ನ ಮಗ ಕ್ರಿಶ್ಚಿಯನ್ ನನ್ನ ಮಗ. ಈ ನನ್ನ ಮಗ ನಮ್ಮ ರಾಮನ ಬಗ್ಗೆ ಅಸಭ್ಯವಾಗಿ ಮಾತಾಡಿದ್ದಕ್ಕೆ ಈ ನನ್ನ ಮಗನ ಹಾಗೂ ರಾಜ್ಯಾಂಗದ ಬಗ್ಗೆ ಹಾಗೂ ಮತ್ತು ನಮ್ಮ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಬಗ್ಗೆ ನೀಚವಾಗಿ ಮಾತಾಡಿದ್ದಕ್ಕಾಗಿ ಈ ನನ್ನ ಮಗನ ಉಗ್ರವಾದಿ ಊಪಾ ಕೇಸ್ನಲ್ಲಿ ಅರೆಸ್ಟ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಸೊ ಅವನನ್ನು ಅರೆಸ್ಟ್ ಮಾಡಿದ್ದಕ್ಕೆ ಪಬ್ಲಿಕ್ ಟಾಕ್ ಕೇಳಿದ್ದಕ್ಕೆ ಪಬ್ಲಿಕ್ನ ಪ್ರಾಮುಖ್ಯತೆ ಏನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಎಂಬುದನ್ನು ಈ ವಿಡಿಯೋದಲ್ಲಿ ನೋಡೋಣ. ಸರಿನಾ? అది 100% రైట్ అండి. అతని మీద అన్లాఫుల్ కేసు అయితే పెట్టాలి. అది యాక్చువల్గా ఈ మధ్య పెట్టడం కాదు, ఎప్పుడో పెట్టాలి. అతను అంతకుముందు కూడా చాలాసార్లు ఈ మాట పర్టికులర్గా ఎలాగంటేనండి, నీకు ప్రశ్నించే పేరుతో ఒక హిందూ దేవుళ్ళను లేకపోతే వ్యక్తులను దూషించే హక్కు లేదు. నీ ప్రశ్నించే హక్కు రాజ్యాంగం ఇచ్చింది, ఓకే, అది అందరూ అప్రిషియేట్ చేయాలి, అప్రిషియేట్ చేస్తున్నారు. అంత గొప్ప విద్యావంతుడు కూడా ప్రశ్నారావణ్ జోసఫ్ రావణ్ అయితే అతను ఆ విధంగా అభినందించాలి. కానీ ఇక్కడ ఏంటంటే అదే ప్రశ్నించే పేరుతో నీకు రాజ్యాంగం ఏదైతే ఇచ్చిందో నువ్వు ఇతరులను దూషించే హక్కు నువ్వు కలుగు చేసుకున్నావు అంటే, ఇతరులను దూషించడం లేదా ఈ ఇతర మతాలను కించపరిచే విధంగా మాట్లాడడం అంటే నువ్వు అసలు విద్యావంతుడివే కాదు. సార్, ఇప్పుడు ఇతర మతాలని కించపరిస్తే అండ్ ఆ విషయానికి వస్తే రాధా మనోహర్ దాస్ గారు కూడా ఇప్పుడు క్రైస్తవ మతాన్ని మూడు మేకల దేవుడు అని చెప్పేసి ఇట్లా చాలా రకాలుగా అంటూ ఉంటాడు. మరి ఆయన పైన ఎందుకు కేసులు పెట్టట్లేదు అని చెప్పేసి ఆయన సపోర్ట్ చేసే వాళ్ళు అడుగుతున్నారు. దానికి ఏం సమాధానం? ఇది ఎలాగంటేనండి, మీ మంచి క్వశ్చన్ ఇది. ఎలాగంటే రాధా మనోహర్ దాస్ కూడా ఇతర మతాలను కించపరుస్తాడు కదా అనేసి. ఇక్కడ ఒకటండి, రాధా మనోహర్ దాస్ పూర్తిగా హిందుత్వ ప్రతినిధి. అతను హిందుత్వాన్ని ఎవరెవరైతే తిడతారో, హిందువులను ఎవరెవరైతే తిడతారో వాళ్ళ మీదే దాడి చేస్తాడు, వేరే వాళ్ళ మీద దాడి చేయడు. కానీ ఇక్కడ ప్రశ్నారావణ్ అనేవాడు నాస్తికుడి పేరుతోటి ఒక క్రైస్తవ మహాసభలకు వెళ్ళటం, అక్కడ హిందువుల్ని డైరెక్ట్గా దూషించడం, హిందూ మతాలని ఉద్ధరించదాం అనుకున్న వాళ్ళని దూషించడం, లేదా మతాలను కించపరచడం, లేదా వ్యక్తుల్ని టార్గెట్ చేసి కించపరచడం. వ్యక్తుల్ని టార్గెట్ చేసి కించపరచడం అనేది మహానేరం అండి. నువ్వు ప్రశ్నించాలనుకున్నప్పుడు ప్రశ్నించు, తప్పలేదు, అది నీ హక్కే, రాజ్యాంగం ఇచ్చిన హక్కే, కాదంటలేదు. కానీ అదే పేరుతో నువ్వు వ్యక్తులను దూషించినప్పుడు నిన్ను శిక్షించే హక్కు కూడా అదే రాజ్యాంగం ఇచ్చింది. అది మాత్రం ఎవరూ మర్చిపోకూడదు. నువ్వు మతాలను కించపరచడానికి లేదు, వ్యక్తులను కించపరచడానికి లేదు, ఎవరిని కించపరచడం కానీ, తక్కువ చేయడం కానీ, అవమానపరచడం కానీ చేయటానికి లేదు. సార్, ఇప్పుడు ఒకనొక సందర్భంలో ఉగ్రవాద సంస్థలకు కూడా సపోర్ట్ చేసే విధంగా మాట్లాడుతున్నారు, ఆ వీడియోలు కూడా చాలా బయటకు వచ్చాయి అంటున్నారు. సో మీరు చూసారా? అంటే నిజంగా అంటారా? నేను చూడలేదండి. కానీ ఏంటంటే ఇటువంటి వాళ్ళు ఉగ్రవాదుల కంటే పెద్దవాళ్ళు, ఉగ్రవాదుల కంటే దారుణమైన వాళ్ళు ఎవరో ప్రశ్నారావణ్ లేకపోతే జడశ్రావణ్, అతన్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు కూడా ఉగ్రవాదులతో సమానం. ఎందుకంటే ఉచ్చం నీచం మంచి చెడు లేకుండా వాళ్ళు ఏది వాగితే అది వాగిన వాళ్ళని వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారంటే వీళ్ళు కూడా అంతకంటే పెద్ద ఎదవలు. నువ్వు ఒకరిని ఫాలో అవుతున్నావు, ఫాలో అయినంత మాత్రాన, నీ కులపోడు అయినంత మాత్రాన, లేదా నీ మతమోడు అయిపోయినంత మాత్రాన తప్పు చేసిన వాడిని ప్రతి ఒక్కరిని సమర్థించుకుంటూ వెళ్ళావంటే అంతకంటే పెద్దది ఎవడంటే వాడిని సపోర్ట్ చేసేవాడే. నువ్వు సపోర్ట్ చేయాలి, ఒక మంచి నీ కోసం మాట్లాడేవాడిని సపోర్ట్ చేయి, నీ సమాజం కోసం మాట్లాడేవాడిని, నీ కులం కోసం మాట్లాడేవాడిని సపోర్ట్ చేయి, కులం కోసం మాట్లాడేవాడిని. కానీ అదే కులం పేరుతో వ్యక్తిగతంగా దూషించేవాడిని కాదు. అది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. వీడికి ఇప్పటికి 5వ కేసు 6వ కేసు వచ్చింది. ఈ ఎన్ని కేసులు ఉన్నా సరే ప్రతి స్టేషన్కి కుక్కని తిప్పినట్టు తిప్పి ఆడు కోవని చేయాలనేది నా అభిప్రాయం. ಸೊ ಕೇಳಿದ್ರಲ್ಲ ವೀಕ್ಷಕರೇ, ಈ ಜಡಶ್ರಾವಣ್ ನಮ್ಮ ಅಮರ ಪ್ರಸಾದ್ ಅಣ್ಣನ ಬೈದಿದ್ನಲ್ಲ, ಕೊಜ್ಜ ನನ್ನ ಮಗ, ಗಾಂಡು ನನ್ನ ಮಗ, ಅವನು ಈ ರಾವಣ ಅಂತ ಹೆಸರಿಟ್ಕೊಂಡು ಒಳಗೆ ಜೋಸಫ್ ನನ್ನ ಮಗ ಕ್ರಿಶ್ಚಿಯನ್ ನನ್ನ ಮಗ, ನನ್ನ ನಾಸ್ತಿಕ ಅಂತ ಹೇಳ್ಕೊಂಡ ಮೇಲೆ ಈ ನನ್ನ ಮಗ ಹಂಗೆ ಮತಗಳಿಂದ ಏನು ಸಂಬಂಧ? ಹೌದಲ್ಲ, ಮತಗಳ ಬಗ್ಗೆ ಮಾತಾಡಬಾರ್ದಲ್ಲ. ಸೊ ಹೀಗಾಗಿ ವೀಕ್ಷಕರೇ ದಯವಿಟ್ಟು ಗಮನಿಸಿ ಚೆನ್ನಾಗಿ. ಇಂಥ ನನ್ನ ಮಕ್ಕಳಿಗೆ ಹಿಂದೂಗಳು ಜಾಗೃತರಾಗಿ ಸರಿಯಾದ ಉತ್ತರ ಕೊಡಬೇಕು ನನ್ನ ಮಕ್ಕಳಿಗೆ.
ಈ ನನ್ನ ಮಕ್ಕಳು ಉಗ್ರವಾದಿಗಳಿಗಿಂತ ಡೇಂಜರ್ ನನ್ನ ಮಕ್ಕಳನ್ನು ಮತ್ತು ಈ ನನ್ನ ಮಕ್ಕಳ ಉಗ್ರ ಶಿಕ್ಷೆ ಗಲ್ ಶಿಕ್ಷೆನೇ ಸರಿಯಾದ ಶಿಕ್ಷೆ ನನ್ನ ಮಕ್ಕಳಿಗೆ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಕಸಬ್ನ ಗಲ್ ಶಿಕ್ಷೆ ಇರಿಸಿರಲ್ಲ ಹಾಗೆ ಈ ನನ್ನ ಮಕ್ಕಳು ಅರೆಸ್ಟ್ ಮಾಡಿ ಗಲ್ ಶಿಕ್ಷೆ ಇರಿಸಬೇಕಾಗಿದೆ. ಸೊ ವೀಕ್ಷಕರೇ, ನಮ್ಮ ಹಿಂದೂಗಳಲ್ಲಿ ಹಿಂದೂ ವೇಷ ಹಾಕೊಂಡು ನಮ್ಮ ಜೊತೆಗೆ ಇದ್ಕೊಂಡು ನಮಗೆ ಮೋಸ ಮಾಡೋರು ನಮ್ಮ ಹಿಂದೂಗಳಲ್ಲೇ ಭಾಳಷ್ಟು ಜನ ಇದ್ದಾರೆ. ಅದಕ್ಕಾಗಿ ಹಿಂದೂಗಳು ಎಚ್ಚೆತ್ತುಕೊಂಡು ಅವನು ಏನು ಮಾತಾಡ್ತಾನೆ ಅದರ ಮೇಲೆ ನೀವು ಅವನ್ನ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಂಡು ಅವ್ನು ಎಲ್ಲಿ ಇಡ್ಬೇಕು ಅಲ್ಲಿ ಇಡ್ಬೇಕು ನಾಯಿನ. ಅರ್ಥ ಆಯ್ತಲ್ಲ ವೀಕ್ಷಕರೇ? ಸೊ ಹಿಂದೂಗಳೆಲ್ಲರೂ ಜಾಗೃತರಾಗಿ, ಈಗಲಾದರೂ ಜಾಗೃತರಾಗಿ ನಮ್ಮ ದೇಶವನ್ನು ಹೊಡೆದು ಎಲ್ಲ ನಮ್ಮ ದೇಶ ಕಸ್ಕೊಂಡ್ರು, ಹಣ ಕಸ್ಕೊಂಡ್ರು, ಎಲ್ಲ ಕಸ್ಕೊಂಡ ಮೇಲೆ ನಮ್ಮ ದೇಶದಲ್ಲಿ ಮತ್ತು ಮುಸ್ಲಿಮ್ರ ಕ್ರಿಶ್ಚಿಯನ್ಗೆ ಅದಕ್ಕೆ ಅವಕಾಶ ಕೊಟ್ಟಂಥ ಕಾಂಗ್ರೆಸ್ ಸರ್ಕಾರ, ಲುಚ್ಚ ಸರ್ಕಾರ, ಯಾರು ಪೂಲ್ವಾಲ ನೆಹರು, ಗಾಂಧಿ, ಟಕ್ಲಾ, ಈ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಇತ್ತಲ್ಲ ಇಷ್ಟು ವರ್ಷ ಅವ್ರಿಗೆ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ ಬಂದಿದೆ. ನಮಗೆ ಹಿಂದೂಗಳು ದ್ರೋಹ ಮಾಡಿದೆ. ಈಗಲಾದರೂ ಅರ್ಥ ಮಾಡಿಕೊಂಡು ಹಿಂದೂಗಳು ಯಾವತ್ತೂ ನಮ್ಮ ಓಟು ನನ್ನ ಮಕ್ಕಳು ಕಾಂಗ್ರೆಸ್ ಮಕ್ಕಳು ಏನು ಕೊಡ್ತು ಅಂದರೂ ಓಟ್ ಹಾಕ್ಬಾರ್ದು. ಎಷ್ಟು ಫ್ರೀ ಕೊಡ್ತಂದ್ರೂ ಓಟ್ ಆಗಬಾರ್ದು. ಆ ಫ್ರೀಗೆ ನೀವು ಆಸೆ ಪಟ್ಟರೆ ಮುಂದೆ ನಿಮ್ಮ ಜೀವನನೇ ನಷ್ಟ. ಇದು ಅರ್ಥ ಮಾಡಿಕೊಂಡು ಹಿಂದೂಗಳು ಯಾವಾಗಲೂ BJPಗೆ ಓಟ್ ಹಾಕಬೇಕು. ಇದು ನಮ್ಮ పార్టీ. అర్థం అవుతుంది వీక్షకులే. సరే ముందే కేಳೋಣ. రైట్ అంటాను. ఎందుకంటే ఇప్పుడు పేరులోనే రావణ్ ఉంది. రావణ్ అంటే రావణుడు లాగానే ప్రవర్తిస్తున్నాడు. ఇంకోటి జోసెఫ్ రావణ్ అంట. అంటే ఇప్పుడు కులమతాలు రెండు, జోసెఫ్ అంటే అది క్రిస్టియన్ పేరు, అది రావణ్ అంటే రావణుడికి సంబంధించిన పేరు. అది రావణుడు ఎంత నీచుడో అంటే అంత భక్తుడు కూడా, కానీ ఈయన అంతకంటే దిగజారిన వ్యక్తిలాగా ఉన్నాడు ఆయన. ఎందుకంటే మాటలు చాలా టూ మచ్గా మాట్లాడుతున్నాడని తెలిసింది. యూట్యూబ్లలో కూడా చూస్తున్నాము. అంత నీచాతి మాట్లాడితే ఒక కుటుంబ సభ్యులుగా నీ చెల్లెలు, నీ అక్కలు, నీ వాళ్ళు కూడా నీ వీడియోలు చూస్తుంటారు కదా, మరి వాళ్ళ మనోభావాలు దెబ్బతినవా? కొంచెం మన మనసాక్షి ఆలోచించాలి. ఎంత ఇప్పుడు ఉన్నత పదవిలో ఉన్నారు, చదువుకున్నారు, ఆలోచన జ్ఞానం ఉంది. అదే నా మాట్లాడేది. ఇప్పుడు ఈయన పేరు ప్రశ్న అని పెట్టుకుంటాడు అనమాట యూట్యూబ్ ఛానల్. బట్ ఆ ఛానల్ ఓపెన్ చేస్తే ఎప్పుడు చూడు నేను ఒక వ్యవస్థని ప్రశ్నిస్తా, రాజకీయ నాయకుల్ని ప్రశ్నిస్తా అంటాడు. బట్ ఆ ఛానల్ ఓపెన్ చేస్తే ప్రతి ఒక్క వీడియోలో హిందువులను తిడుతూ, దేవుళ్ళని దూషిస్తూ ఇవే వీడియోస్ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళపైన ఈ విధంగా యాక్షన్ తీసుకోవడం తప్పు అంటారా? చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. తప్పనే అంటారు. ఎందుకంటే భారతదేశంలో పుట్టిన తర్వాత హిందూ ధర్మాన్ని గౌరవించాలి. అటువంటిప్పుడు ఏ అండమాన్ జైలుకో ఏ కనపడకుండా ఆఫ్రికాను వెళ్ళిపోవాలి ఒక మాట. ఎందుకంటే హిందూ ధర్మంలో పుట్టినాం కాబట్టి కొన్ని ఆచారాలు, కొన్ని పద్ధతులు ఉంటాయి కదా, అవి మనం పాటించాలి. వాళ్ళతో నలుగురితో పాటు మనం కూడా తీసుకోవాలి. దాన్ని తీసుకోనప్పుడు ఏం చేయాలంటే ఈ దేశాన్ని, ఈ ప్రపంచాన్ని వదిలేసి ఎక్కడో కనపడని చోట వెళ్ళిపోవాలి. ఎందుకంటే అక్కడైతే ఎవరు ఉండరు కాబట్టి. అంటే ఒకవేళ నువ్వు దేన్ని నమ్మకపోయినప్పటికీ కూడా ఎదుటివాన్ని గౌరవించడం మన రెస్పాన్సిబిలిటీ. నువ్వు ఏ మతమైనా కావచ్చు, గౌరవించాలని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. బట్ ఈయన మాటల తీరులో చూస్తే గౌరవించడం పక్కన పెడితే ఘోరంగా అసభ్యకరమైన మాటలు. సో ఇది రైట్ అంటారా? ఇది రైట్ కాదండి. ఇది ఎమ్మడే ఛానల్ అనేది ఇప్పుడు బ్లాక్ చేసేసారు. ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళు కూడా దీనికి సపోర్ట్ చేయకూడదు. ఏ వ్యక్తి కూడా ఇతనికి సహకరించకూడదు. ఎందుకంటే సహకరించాలంటే కూడా అతను కూడా క్రిమినల్ కేసు కింద లెక్క. ఎందుకంటే ఇప్పుడు ఇటువంటి వాళ్ళను ప్రోత్సహించకూడదు. ఇటువంటి వాళ్ళను సమాజంలో కించపరచాలి, తీసుకురావాలి, వాళ్ళ గుట్టు మొత్తం బయటకు లాగాలి. ఎందుకంటే ఈయనకు సపోర్ట్ చేసే వాళ్ళలో ప్రకాష్ రాజ్ గారు మెయిన్ పాత్ర పోషిస్తున్నారనమాట. సో ఆయన కూడా చాలా మంది అంటున్నారు, ఫస్ట్ నీ కేసులు చూసుకో, ధర్మస్థలి కేసు ఉంది, 4 ఓటర్ ఐడి కార్డులు 4 రాష్ట్రాల్లో ఉన్నాయి ఆయనకి, ఆ కేసు నువ్వు చూసుకో, తర్వాత వచ్చి మాట్లాడు అని చెప్పేసి. సో ఆయన గురించి ఏం చెప్తారు ప్రకాష్ రాజ్ గారు? అదే ప్రకాష్ రాజ్కు అదే పని పాట లేనట్టుంది కదా. ఇప్పుడు సినిమాలు బిజీలు ఉంటే ఇవన్నీ పట్టించుకుంటే వాళ్ళు కాదేమో నా ఉద్దేశంలో. ఖాళీగా ఉన్నప్పుడల్లా చెడు ఆలోచనలు వస్తుంటాయి, చెడు మార్గాలు వెళ్తుంటాయి అన్నట్టు ఈయనకు కూడా చెడు ఆలోచనలు ఎక్కువైపోయినట్టున్నాయి. తప్పంటే ఇక చట్టపరంగానే నేను కూడా చూసిన పొద్దుగాల వీడియోస్ కొన్ని సోషల్ మీడియాలో. సో ఇట్లా ఇల్లీగల్ యాక్టివేషన్ చేస్తూ ఉన్నాడు అని చెప్తా ఉన్నారు. కాకపోతే మళ్ళీ ఇక సో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నాం, అలా సెక్షన్లు ఏం పెట్టారని మనం చూసాం. నేను పొద్దుగాల మనం చూసాం. సో ఆయన వీడియోలలో కూడా తప్పిదాలు ఉన్నాయి, ఆయన వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. కాబట్టి మళ్ళీ చూడాలి, ముందు ఏందనేది చూడాలి. ఎందుకంటే ఒకవేళ నువ్వు దళితుల పట్ల నిలబడాలి, కానీ వాళ్ళనే రెచ్చగొట్టి రేపు ప్రజల మీదకి ప్రజల మధ్య విభేదాలు సృష్టించే విధంగా నీ వ్యాఖ్యలు ఆ వీడియో కూడా పూర్తి చూస్తే రెచ్చిపోయి మాట్లాడతావు. అంటే నీవు స్టేజ్ మీద ఉంటావు, నువ్వు వెళ్తావు, ఇంట్లో ఉంటావు, కానీ అమాయకులైన ఎస్సీలని ఉసగొల్పి వాళ్ళ ఇబ్బంది పడే సిచ్యువేషన్ తీసుకొస్తావు. కాబట్టి అట్లాంటి వాళ్ళపైన క్రిమినల్ చర్యలు ఉండాలి. ఎందుకంటే భవిష్యత్తులో ఇంకోళ్ళు అట్లాంటి ఒకటి చేయకూడదు. ఎందుకంటే ఆయన నిరంతరం ఒక అక్కర్స్కు ఎలగొట్టి సమాజాన్ని విడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అంటే ఓన్లీ ఒక మతం గురించి అని కాదు, కులాన్ని రెచ్చగొట్టడం కావచ్చు, ఉగ్రవాద సంస్థల్ని సపోర్ట్ చేస్తున్నాడని చెప్పేసి కూడా అంటున్నారు. ఆ వీడియో కూడా బయటకు వచ్చింది అంటున్నారు. సో నిజంగా ఇవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయా, లేకపోతే ఏదో పవన్ కళ్యాణ్ మీద మాట్లాడని చెప్పేసి కక్షతోని కేసులు పెడుతున్నారా?
ఖచ్చితంగా అంటే ఆయన వీడియోలు కూడా చెప్పారు, నా ముస్లిం సోదరాల, నా దళిత సోదరు అంటే ఇంకా మిగతా వాళ్ళు లేరా, ఇక బీసీ లేరా, ఓసీ లేరా, వీళ్ళు లేరా అంటే వాళ్ళే సమాజం అన్నట్టు. అంటే వాళ్ళని రెచ్చగొట్టుకుంటే వాళ్ళు ఒకటైపోయి సమాజాన్ని వాళ్ళతో పాటు కుట్రలకు తెరదీసే అవకాశం ఉన్నది. ఈయనే కాదు, ఇట్లాంటి వ్యక్తులు ఇంకా చాలా మంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళని కూడా క్రిమినల్ యాక్టివేషన్ చేసేలా గుర్తించాలి ప్రభుత్వాలు. సో అట్లాంటి వాళ్ళ మీద చర్యలు సీరియస్గా తీసుకోవాలి. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. ప్రశ్న రావణ్ అలియాస్ జోసఫ్ రావణ్ ఆయన పైన అన్లాఫుల్ యాక్ట్ ప్రివెన్షన్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. సో ఆయనకు సపోర్ట్ చేస్తే చాలా మంది కూడా ఈ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం తప్పు అని చెప్పేసి భావిస్తున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? తప్పు అనుకుంటున్నారా, రైట్ అనుకుంటున్నారా? ఉగ్రవాదులకు సపోర్ట్ చేసిన, అలాగే అరాచక శక్తులకు సపోర్ట్ చేసిన ఖచ్చితంగా సెక్షన్ అవైలబుల్ అప్లై అవుతుంది. ఎందుకంటే ఇతను చేస్తున్నది ఏమిటి, ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఇష్టానురీతిగా ఎలా పడితే అలా మాట్లాడుతూ మతాల మధ్య, కులాల మధ్య, ప్రజల మధ్య పూర్తిగా గొడవలు సృష్టించే విధంగా మాట్లాడుతూ వీడియోలు చేస్తూ దాన్ని సొమ్ము చేసుకుంటున్నాడు. కొన్ని రాజకీయ పార్టీలు కూడా అండగా నిలబడుతూ నాయకులను కూడా దుర్భాషలాడుతున్నాడు. కాబట్టి ఇలాంటి చీడపురుగు అంటే దేశానికి పట్టిన చీడపురుగుల్లో ఇది ఒక చీడపురుగులు అంటాడు. సార్ ఇప్పుడు ఒక మతాన్ని దూషించడము, ఒక కులాన్ని రెచ్చగొట్టడం తప్పు అనుకుంటే మరి రాధా మనోహర్ దాస్ గారు కూడా క్రైస్తవ మతాన్ని మూడు మేకుల దేవుడు అని, రెండు చెక్కల దేవుడు అని చాలా ఘోరంగా అవమానిస్తాడు కదా, మరి ఆయన పైన కేసులు. ఒక విషయం చెప్తా, రాధా మనోహర్ దాస్ గారి విషయంలో ఆయన ఎప్పుడు దూషించడం మొదలుపెట్టాడండి? ఈ దుర్మార్గం పెరిగిపోయి ఇష్టానురీతిగా మాట్లాడేసి హిందుత్వం గురించి, హిందూ దేవుళ్ళ గురించి, దేవతల గురించి ఇష్టానురీతిగా మారిపోయిన తర్వాత మాత్రమే రాధా మనోహర్ దాస్ అలా మాట్లాడడం మొదలుపెట్టాడు. కాబట్టి ఇష్టానురీతిగా మతాలు మార్చేయడం, కులాలు మార్చేయడం, దేవుళ్ళని తిట్టడం, మన హిందూ మతాన్ని కించపరిచి మాట్లాడడం, బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడడం, ఎదవల్లా మాట్లాడుతుంటే అప్పుడు భరించలేక, తట్టుకోలేక, ఓర్వలేక తప్పక ఆయన రివర్స్ అయ్యాడు తప్ప రాధా మనోహర్ దాస్ మొన్నటిదాకా ఏడున్నాడండి? ఎవరినన్నా విమర్శించాడా? లేదే. ఇష్టానురీతిగా మరి ఆ క్రిస్టియన్స్ వచ్చి మాట్లాడుతుంటే తప్పక ఇంకా అతను కూడా తెగించాడు, మాట్లాడాడు. ఆయన తప్పే ఉంది. వీళ్ళు బాధ్యతగా ఉండాలి కదా. ఒక దేశంలో ఉన్నప్పుడు అన్ని మతాలని గౌరవించుకోవడం, అన్ని కులాలని గౌరవించుకోవడం, బాధ్యతగా ఉండడం అనేది మనిషి చేయాల్సిన పని. వీళ్ళు మనుషులు కాదు కదా, మనిషి రూపంలో ఉన్నటువంటి మృగాలు ఇవి. కులాల పట్ల, మతాల పట్ల ఎవడైతే విద్వేషాలు రేపి బాధ్యత లేకుండా మాట్లాడి ప్రజల్లో అనైతికత వచ్చేలాగా మాట్లాడి ఎలా పడితే అలా మాట్లాడుతున్నారంటే దేశం నాశనం అయిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప దేశం బాగుపడడానికి కాదు. రైట్ అనే చెప్తాం కదా, రైట్ అనే. ఎందుకంటే ఆయన ఆయన మాట్లాడే మాటలు కానీ ఆయన చేసే పనులు మొత్తం దేశానికి వ్యతిరేకంగా. మీలాంటి వాళ్ళకు, ప్రజలకు, రాజకీయ నాయకులు ఎవరికి తెలియదా? మరి మన ఈ దేశాన పుట్టిన బిడ్డే కదా, ఈ గడ్డ మీద పుట్టిన వ్యక్తి. ప్రకాశ రాజుని ఫస్ట్ వేయాలి, ఈయనని వెనక వేయాలి. కాకపోతే పాపం ఈయననే ముందేసిండు పాపం బంగారు తండ్రిని. ఎందుకంటే ఈ దేశంలో పుట్టింది కరెక్టే, మరి ఇలాంటి మాటలు ఏంది? ఎందుకంటే దేశ ద్రోహులు ఒక్క మాట చెప్పాలంటే మన దేశాన్ని రెండు ముక్కలు చేద్దామా, ఎలా చేద్దాం, ఈ దేశాన్ని ఎట్లా నాశనం చేద్దామని పక్క నుంచి వచ్చిన ఏరో పాకిస్తాన్ లాగానే చేస్తుండ్రు. వాళ్ళకి వీళ్ళకి ఏమో తేడా ఉందా? అదొక్కటి ప్రజలు గమనించాలి. ప్రకాశరాజుని ఫస్ట్ వేయాల. ప్రకాశరాజు అభిమానులే కానీ, ప్రకాశరాజు ఎవ్వరే కానీ నన్ను ఎన్ని తిట్టుకున్నా నాకు భయం లేదు. ఆయన ఉన్న నిజాలు చెప్తాను. ఎందుకు అంటున్నామా ఆయన మీదనే తిడుతుందంటే, ద్రౌపదిని, సీతాదేవిని, రాముణ్ణి, లక్ష్మణ్ణి, దశరథ మహారాజుని వాళ్ళందరినీ నువ్వు తిట్టినందుకు దేవుడు ఏదో ఒక రూపంగా శిక్ష అన్నది వేస్తాడు. ఏదో ఒక రూపంగా దేవుడు వస్తాడు. లేడు అనకురా నాయన. యేసు ప్రభుని మేము ఎవరం ఇది అదైనా ఏ రోజు తిట్టాం, ఏదైనా దేవుడే అంటాము. కాబట్టి దేశ ద్రోహులు ఫస్ట్ ఒక ఇద్దరు. ఎందుకంటే వాళ్ళు చేసే ఫోన్లలో మాట్లాడుకుంటే కానీ ఏది కానీ ప్రతిదీ కూడా అట్లనే ఉంది కదా. కాబట్టి ప్రకాశరాజును కూడా వాళ్ళని చట్టం అన్నది ఎవరికి చుట్టం కాదు, చట్టం చూసుకుంటుంది, ఏదైనా చూసుకుంటుంది. వాళ్ళ నడవడికే కానీ, మాటలే కానీ. సీతాదేవిని ఏదో బూతు కుట్టపు కూడా కూర్చిండు, అది ఎక్కడదయా? మన సనాతన ధర్మం వాళ్ళు ఊకుంటారా? కొడతారు ఏమన్నా కానీ వచ్చిన. కాబట్టి ప్రకాశరాజుని ఫస్ట్ అయ్యమని పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. వాడిని అరెస్ట్ చేయడం రైటు. ఇంకోటి ఏం చెప్తున్నా అంటే, వీడికి అట్లా కాదు పని అది ఇచ్చేది. ఒక సై సినిమాలో వేణుమాధవ్ని కూడా 10 పొలిటీషియన్లు తిరుగుకుంటా గోర్లు వీకించేటాడు. వాడిని కూడా అట్లా చేస్తే అప్పుడు కానీ ఇంటాడేమో నాకు తెలిసి. కానీ
మాటలు మాట్లాడితే హిందువుల మీద విడిగా మాట్లాడితే ఎవడైనా ఊకుంటుండేమో, కాంగ్రెస్ కార్యకర్తలు ఊకుంటారేమో, బీఆర్ఎస్ కార్యకర్తలు ఊరుకుంటారేమో, కానీ వాళ్ళు సెక్యులర్గానే అనుకుంటారేమో, కానీ మేము పక్కా హిందువులం. నువ్వు కించపరిచేలా మాటలు మాట్లాడినా మా హిందువుల జోలికి వచ్చినా కబడ్దార్ ఒక్కటే మాట చెప్తున్నా, నువ్వు మాత్రం ఇండియాలో ఉండవు. అది తెలుసుకోవాలి ముందు. అలా ఇప్పుడు ఇట్లా ఒక మతాన్ని కించపరిచే వాళ్ళలో అంటే వాళ్ళపైన కేసులు పెట్టాలి అంటే లైక్ రాధా మనోహర్ దాస్ కూడా ఉన్నాడు కదా, ఆయన 3 మేకుల దేవుడు అని చెప్పేసి ఈ విధంగా రకరకాలుగా అంటాడు. మరి ఆయన పైన కేసు ఎందుకు పెట్టట్లేదు అంటున్నారు. అవును, మరి అది 3 మేకుల దేవుడే కదా, మరి ఆయనకి మనకెందుకు దేవుడు అవుతాడు? మనకేమన్నా మన ఇండియాకి ఏమన్నా మాట్లాడడం కూడా తప్పే కదా అని చెప్పి. ఏ తప్పు మన ఇండియాలో పుట్టినోడా ఏమో, లేకపోతే మన ఇండియాలో వచ్చి ఏదన్నా చేసినోడా? ఆడెవన్నో తీసుకొచ్చి ఈడొచ్చి దేవుడు అని చెప్తే ఎవడు వింటాడు? ఏంది అంటే మీరు అంటే కానీ రైట్, మేము అంటే తప్ప అని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే ఇప్పుడు నువ్వు ఈడనుకో, నువ్వు అక్కడ పోయి అనుకో, తప్పలేదు. మేము ఉంటే అట్లా అంటాం. మరి మీరు వెళ్ళిపోండి, మీరు మా దగ్గర రాకూడదు. యాక్చువల్గా అయితే ఏం చేయాలంటే, మీరు అడ్డగుల మాటలు మాట్లాడతా ఇట్లా చేస్తా అంటే ఎవడు మేము. ఈయనని ఇప్పటికీ ఒక 4 సార్లు బెయిల్ వచ్చింది, 5 సార్లు అరెస్ట్ చేశారు కదా. సో దాన్ని బట్టి అందరూ ఏమంటున్నారంటే ఇది ఖచ్చితంగా కక్షపూరితంగా అరెస్ట్ చేస్తున్నారు మళ్ళీ అని చెప్పేసి అంటున్నారు. అందులో నిజం ఉందంటారా? అది కష్టపూరితంగా వాడు చేయడు. వాడు హిందువులని కించపరిచేలా మాట్లాడింది కాబట్టి నేను కూడా కేసేస్తాను. నేను కూడా కేసేస్తా. ఇక్కడ వచ్చినాక మళ్ళీ వాడు ఇక్కడికి జైలుకి వెళ్ళాల్సిందే. వాడు ఇక్కడికి వచ్చినా జైలుకి వెళ్ళాల్సిందే. వాడు అక్కడ ఉన్నా జైలుకి వెళ్ళాల్సిందే, ఇక్కడికి వెళ్ళా జైలుకి వెళ్ళాల్సిందే. వాడు అడ్డవులా మాట్లాడతా, నేను ఇచ్చలివిడిగా మాట్లాడతా అంటే ఇది ఇప్పుడు ఏందా బ్రిటిష్ ప్రభుత్వం కాదు, లేకపోతే ఇది బ్రిటిష్ దేశం కాదు. ఇది ఏంది అనుకుంటున్నావు? హిందూ దేశం, భారతదేశం. నువ్వు భారతదేశంలో ఉండాలంటే నోరు అన్నీ మూసుకొని 100% రైట్ అండి. ఎందుకోసమని ఇలాంటి వాళ్ళు సమాజానికి చీడపురుగులు లాంటి వాళ్ళు. ఎందుకంటే భారతదేశం సమగ్రతను దెబ్బతీయడానికి ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఏదంటే నోటికి ఏది వస్తే అది మాట్లాడి నేను ఏం చేసినా కరెక్ట్ అనుకోవటం ఎంతవరకు కరెక్ట్? అది ఎవరు ఏం మాట్లాడారని చెప్పేసి ఈయనంత రెచ్చిపోవడానికి కారణం చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా దేశ పరువు తీశారా? లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా దేశాన్ని అమ్మేశారా? రాష్ట్రాన్ని ఏమన్నా తాగడ పెట్టేశాడా? ఇలాంటి చేతకాని వాళ్ళని నిజంగా 14 ఏళ్ళు రిమాండ్ కాదు, 14 ఏళ్ళు యావజ్జీవ కారాగార శిక్ష వేయాలా. అంటే ఇప్పుడు ఈయనని ఒక మతాన్ని రెచ్చగొట్టే పనులు, కులాన్ని రెచ్చగొట్టే పనులు చేశాడు, అందుకోసమని యాక్ట్ చేశారంటారా? మరి నేను అదే చెప్తున్నాను కదా, భారతదేశ సమగ్రత అంటే కులాలని దీన్ని దెబ్బతీసే పరంగా ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద ఇమ్మీడియట్లీ చర్యలు తీసుకోవాలి, యావజ్జీవ కారాగార శిక్ష వేయాలి. మరి ఇక్కడ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి తిట్టినందుకు అరెస్ట్ చేస్తారంటున్నారు చాలా మంది. పవన్ కళ్యాణ్ గారిని తిట్టినందుకు అరెస్ట్ చేయాల? ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి మీరు వినండి, విన్న తర్వాత ఎందుకు అరెస్ట్ చేశారా అన్నది ప్రతి మీడియా సోదరికి కూడా తెలుసుద్ది. ఇది ఎందుకంటే ఇప్పుడు ఆయన చాలా రకాలుగా చాలా విధాలుగా మాట్లాడాడు. చాలా విధాలుగా పవన్ కళ్యాణ్ ట్రోల్ చేశాడు, చంద్రబాబుని ట్రోల్ చేశాడు, లోకేష్ని ట్రోల్ చేశాడు. మరి ఈయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు ఈరోజు ఈయన ఒక దళితుడు అని చెప్పేసి దళితుడిని నేను నా దళితుల సోదరుడు అది ఇది అని చెప్పేసి ఒక మతాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడు. మరి ఆ రోజు ఒక దళిత డ్రైవర్ని చంపేసి ఎమ్మెల్యే అనంతబాబు ఎక్కడికి వెళ్ళాడు? ఈయన ఎందుకు ఒక వీడియో కూడా పోస్ట్ చేయలేదు? ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేదు? ఈయన ఇది జరిగింది ఈ ప్రభుత్వంలో, ఆయన్ని తప్పనిసరి ఉరి తీయాలా అని చెప్పేసి ఎందుకు అడగలేదు? ఏం చేత కాలేదా? ఈరోజు నువ్వు అడుగుతున్నావు కదా, నేను చింపేస్తాను, నేను పొడి చేస్తాను, నేను కట్టేస్తాను కట్టని. మరి ఆ రోజు నువ్వు కట్టగట్టలేదే? చేతికి గాజులు వేసుకున్నావా? లేకపోతే మల్లెపూలు పెట్టుకున్నావా నువ్వు? అన్న ఇంకోటి, ఇప్పుడు ప్రశ్నారామన్ పైన ఉగ్రవాదులకి సపోర్ట్ చేస్తున్న విధంగా కూడా ఇంకొక యాక్ట్ కూడా నమ్మదని తెలుస్తుంది. సో అట్లా ఎక్కడైనా కనిపించిందా ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్నట్టు? లేదు, పక్కా వీళ్ళు హిందూ ధర్మ వ్యతిరేకులు. వీళ్ళు ఏ మత ఇప్పుడు మామూలుగా వీళ్ళు క్రిస్టియన్స్కి సపోర్ట్ చేయట్లేరు, ముస్లింకి సపోర్ట్ చేయట్లేరు, హిందూకు సపోర్ట్ చేయట్లేరు. వీళ్ళు హిందూ వ్యతిరేకులు, అంటే భారతదేశ వ్యతిరేకులు వీళ్ళు. పేర్లు జోసఫ్ అని ఉన్నది. నేను చెప్తాను కదా, భారతదేశం వ్యతిరేకులు వీళ్ళు. ఈడొకడు ఏదైతే ప్రకాష్ రాజ్ ఒకళ్ళు, వీళ్ళందరూ కూడా నిజంగా చెప్తున్నా, వీళ్ళని ఉరిశిక్ష వేయడం బాగుంటుంది భారతదేశంలో. ఎవడైనా భారతదేశం పరువు తీసినా, భారతదేశం గురించి తప్పుగా మాట్లాడినా, భారతదేశం గురించి తప్పుగా రాసిన, ಪ್ರಧಾನಮಂತ್ರಿ గురించి ಮಾತನಾಡಿನ వీళ్ళకి ಉರಿಶಿಕ್ಷೆ వేయాలి ಡೈರೆಕ್ಟ್. ಸೊ ಕೇಳಿದ್ರಲ್ಲಿ ವೀಕ್ಷಕರೇ, ಜನರ ಅಭಿಪ್ರಾಯ ಹಾಗೂ ನಿಮ್ಮ ಅಭಿಪ್ರಾಯ ಈ ವಿಡಿಯೋ ನೋಡಿದ ನಂತರ ನಿಮ್ಮ ಅಭಿಪ್ರಾಯ ತಪ್ಪದೆ ನಮ್ಮಲ್ಲಿ ಕಾಮೆಂಟ್ ಮಾಡಿ ತಿಳಿಸಿ. ನಮ್ಮ ವಿಡಿಯೋನು ಲೈಕ್ ಮತ್ತು ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿಕೊಂಡು ನಮ್ಮ ಚಾನಲ್ಗೆ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ ಪ್ಲೀಸ್. ಜೈ ಹಿಂದ್, ವಂದೇ ಮಾತರಂ, ಭಾರತ್ ಮಾತಾ ಕಿ ಜೈ.